డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, ఉమ్. మనిషి మనస్తత్వాన్ని ఉమ్. అసలు అంచనా వేయగలమా? హ్మ్. సాధ్యమేనా? అదే సాధ్యమైతే ఈ ప్రపంచం ఇలా ఎందుకు ఉంటుందమ్మా? నిజంగా భగవంతుడు మనకిచ్చిన వరాలు కొన్ని ఉన్నాయి. ఎదుటి వాళ్ళ మనస్సులో ఏముందో తెలుసుకోలేకపోవడం అన్నది భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం. దాన్ని వరం కిందే భావించాలా మనం? వరం కిందే భావించాలి. ఇప్పుడు మీరు నాకు ఎదురు పడ్డారు, అమ్మా, నేనేదో పని మీద ఎడుతున్నాను, నాకు ఇబ్బంది మీరు ఆగి మాట్లాడడం అన్నది నాకు. కానీ మీరు ఎదురుపడి అమ్మ చాలా సంతోషం మీరు కనపడ్డారు, నాకు కూడా సంతోషం అమ్మా అంటాను. ఇట్లా నవ్వు మొహం లేనిపోని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొహం పెట్టేసి పెట్టి. పెదములు పెట్టి, ఆ, కానీ లోపల మాత్రం ఎదురుపడిన పని చెడగొట్టింది ఈ అమ్మాయి, తిట్టుకుంటూ ఉంటారు. అనవసరంగా వదలదో పట్టానా అని లోపల అనుకుంటా. మీకు నా మనసులో అనుకున్నది మీకు తెలిసిందనుకో, ఆ, మళ్ళీ ఎప్పుడన్నా నా మొహం చూస్తారా? బాగుందమ్మా. నిజంగా అదృష్టం ఏమిటంటే నేనేమనుకుంటున్నానో మీకు తెలియకపోవడం చాలా అదృష్టం. ఆ, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి చాలా వరాలు ఉన్నాయమ్మా, అందులో ఇదొక వరం. తెలియదు కానీ మనం వాటిని వరాలు అనుకోం. అటువంటి వాటిల్లో ఇదొకటి గొప్ప వరం. ఓకే. ఎదుటి మనిషి మనస్సులో ఏమున్నదో తెలియకపోవడం. అయితే దీని మీద కొద్దిగా జాగ్రత్తగా ఎస్, నెగటివిటీ కూడా ఉందమ్మా. అధ్యయనం చేసి బాగా దాని మీద పరిశోధనలు చేసి ఎదుటి వాళ్ళ మనస్సులో భావాలు కనుక్కునే ప్రయత్నాలు చేస్తారు. దానికి చేయవలసింది ఏమిటి అంటే ముఖ కవళికలు. నోటితో ఒకటి మాట్లాడుతూ ఉన్నా ముఖంలో మాత్రం తేడా ఉంటుంది. చికాకు, ఇప్పుడు వెళ్ళిపోదాము అన్నది. ముఖంలో కూడా కవళికలు కనపడకుండా జాగ్రత్తగా దాచగలగడం అన్నది నటనలో నేర్పర్లేని వాళ్ళు చేయగలరు. ముఖంలో కూడా కనపడకుండా. కానీ కళ్ళు మాత్రం అబద్ధాలు చెప్పవు. కళ్ళల్లో తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళు మనని సహించగలుగుతున్నారా, సహించలేకపోతున్నారా మొదలైనటువంటివన్నీ. సాధారణంగా ఒక తరగతిలో విద్యార్థులు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అన్నది పిల్లాడి మొహం చూసి చెప్పేస్తారు టీచర్లు. వాడు తలంచుకుని ఇట్లా మాట్లాడాడంటే వాడు అబద్ధం చెప్తున్నాడని అర్థం. ఇలా సమాధానం చెప్పాడు అనుకోండి, నిజం చెప్తున్నాడని. ఎక్కడో గుండెలు తీసిన బంట ఒకడు ఉంటే ఉంటాడేమో కానీ 100కి 99.999% అంతే ఉంటుంది. కనుక ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న తెలుసుకోవాలంటే కళ్ళు ఎట్లా ఉన్నాయో గమనించి దాంట్లో ఉన్న భావాలు అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తే కుదురుతుంది తప్ప లేకపోతే కుదరదు. అలా మరి అర్థం చేసుకోలేకపోతే చాలా నష్టాలు కానీ ఇబ్బందులు కానీ పడే అవకాశాలు ఉంటాయి కదమ్మా. తక్కువేనమ్మా. ఎక్కువగా తెలుసుకోవడం వల్ల కలిగేటటువంటి ఇబ్బందుల కన్నా తెలియకపోవడం వల్ల కలిగే ఇబ్బందులు తక్కువ. మోసగించబడతారు, అక్కడ జాగ్రత్త పడాలి. అది ఒకే చోట. కానీ ఇదైతే ఎదుటి వాళ్ళ మనసులో మన గురించి ఏమనుకుంటున్నారో ప్రత్యక్షణం తెలిసిపోతే బతకగలమా? అసలు లేదు కదా. అసలు బతకలేం. తోటి మనిషితో ఉండలేకపోతాం. అన్నిసార్లు మనం ఇప్పుడు చాలా ఆత్మీయులే, తల్లి పిల్లలే ఉన్నారు, భార్యాభర్తలే ఉన్నారు. వాళ్ళు కూడా అనుక్షణం అవతల వాళ్ళకు అనుకూలంగా ఇష్టంగా ఉండలేరు కదండి. బిడ్డ అంటే ప్రేమే ఉంటుంది తల్లికి. త్వరగా నిద్రపోదాం అనుకుంటుంది, ఆలస్యంగా వచ్చాడు, వస్తే నాయన నీకోసం ఎదురు చూస్తున్నాను రా అని పెడుతుంది. అమ్మ నా కోసం ప్రేమగా చూసింది అనుకుంటాడు ఆ కొడుకు. వీడు ఎప్పుడు ఇలాగే నా ప్రాణం తీస్తున్నాడు బాబు, త్వరగా రావట్లేదు, నా ప్రాణానికి వీడు ఒక తగలాటం అని మనసులో అనుకున్నది, పైకి అనదు. అది కానీ పిల్లాడికి తెలిస్తే ఎలా ఉంటుంది? సొంత తల్లి పిల్లలే. అవునమ్మా. అది కూడా ఎంతసేపు తాత్కాలికం, రేపు ఉండదు. ఇవాళ ఒక అలసట వల్ల ఉంది. అది తెలిస్తే వాడి జీవితాంతం అమ్మకి నా మీద ఇష్టం లేదనుకుంటాడు. అంటే రంధ్రాన్వేషణ చేయకూడదు అంటారు. అది అస్సలు ఆ జోలికి వెళ్ళకూడదు. ఎవరితో ఉన్న వ్యవహారం నడపాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ అభిప్రాయం ఏమిటి, వాళ్ళ మనస్సులో ఏముంది అన్నది తెలుసుకోవాలి తప్ప. అది ఎలా తెలుస్తుందమ్మా? అది చాలా కష్టం. కళ్ళు కొంత తెలుస్తాయి, కొంత అనుభవం వల్ల తెలుస్తుంది. దీన్నే ఏమంటారంటే ఇంగితం అంటారు. నీకు అస్సలు ఇంగితం లేదంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇంగితజ్ఞుడు అంటే ఎదుటి వాళ్ళ అభిప్రాయం ఏమిటో తెలుసుకోగలిగినటువంటి వాడిని ఇంగితజ్ఞుడు అంటారు. ఈ లక్షణం హనుమంతుల్లో బాగా ఉందని చెప్పి మొదటి చూపులోనే రాముడు గ్రహించి అంటాడు, ఇటువంటి వాడు రాయబారిగా గనక ఉన్నట్టయితే, మంత్రిగా కానీ ఉన్నట్టయితే
చంపటానికి ఆయుధం ఎత్తుకుని మీదకొచ్చిన వాడు కూడా మనకి మిత్రుడైపోతాడు కదా అన్నాడు శ్రీరామచంద్రుడు. మొట్టమొదటి పరిచయంలో. హనుమంతుడు ఇంగితజ్ఞుడు అని ఎట్లా ఆయన గమనించాడు అంటే, వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకోమని చెప్పి భయపడుతూ ఉంటే సుగ్రీవుడు నేను తెలుసుకుని వస్తానని బయలుదేరాడు. తెలుసుకుని వస్తాను బయలుదేరేటప్పుడు ఎట్లా వచ్చాడు? వానరంలాగా రాలా, కాషాయం ధరించి ఒక సాధువులాగా వచ్చి అద్భుతమైనటువంటి సంస్కృతంలో మాట్లాడాడు. అసలు అక్కడ రాముడు అతడు మాట్లాడిన భాషకి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఎట్లాంటిదంటే, ప్రపంచంలో ఎక్కడా కూడా భాషా విషయకంగా అంతకన్నా గొప్ప ప్రమాణపత్రం ఉండదు. అలా అయ్యాక చిట్ట చివరికి అన్నమాట ఇది. ఎందుకు ఇట్లా అనాల్సి వచ్చింది? ఇలా కాషాయ వస్త్రం ధరించి ఒక సాధువులాగా సన్యాసిలాగా వచ్చినవాడు రాముణ్ణి చూడగానే అసత్యం చెప్పలేక తానెవరో సత్యం చెప్పాడు. హనుమంతుడు అంటే తాను సాధువుగా వచ్చాడంటే ఇటు ఆదరిస్తారని, అబద్ధం చెప్పే ఉద్దేశం లేదు. కానీ తాను ఇలా వచ్చానన్న సంగతి ఎందుకు చెప్పాలి? తెలుసుకోవడానికి. చెప్పకపోయినా నడిచిపోయేది. అలా చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, రాముడిలో ఉన్నటువంటి నిర్మలత్వాన్ని, దైవీ గుణాలని హనుమంతుడు గుర్తుపట్టాడు. అంటే ఎదుటి వాళ్ళని చక్కగా అంచనా వేయగలిగాడు. ఇలా అంచనా వేయగలిగాడు గనక ఎదుటి వాళ్ళ మనోభావాలు తెలుసుకోగలిగిన లక్షణం హనుమంతుడికి ఉన్నది అని చెప్పి రాముడు అతనికి ఒక ప్రమాణపత్రం ఇచ్చాడు, సర్టిఫికేట్ ఇచ్చాడు, ప్రశంసాపత్రం. ఇది అన్ని సందర్భాల్లో కుదరదమ్మా. 150% మనం అందరం ఇంతో అంతో చేస్తాం, కానీ 90% చేసే వాళ్ళ సంఖ్య కూడా తక్కువే. తప్పనిసరిగా మన అంచనాలు అటు తారుమారు ఉంటాయి. ఇదే విషయాన్ని ధర్మరాజు కూడా భీష్ముడిని అడిగాడు ఒకసారి. అంపశయ్య మీద ఉన్నప్పుడు కలిసి ఎన్నో విషయాలు అడిగేవాడు. ధర్మాత్ములు అధర్మాత్ములుగా, అధర్మంలో నడిచేటటువంటి వారు ధర్మాత్ములుగా కనపడుతూ ఉంటారు, వాళ్ళని ఎట్లా గుర్తించాలి అని అడిగాడు. అందులో ముఖ్యంగా రాజులకు అవసరం కదా. అవును. అప్పుడు నక్క కథ చెప్తాడు. ఎవరు? భీష్ముడు. అది వచ్చి సింహం దగ్గర అది మంత్రిగా ఉంటుంది, పూర్వజన్మ జ్ఞానం కలిగి. అతడు చాలా నక్క చాలా గొప్పగా మంచి నిబంధనలతో చాలా చక్కనైనటువంటి నిష్ఠాగరిష్టమైనటువంటి జీవితం గడుపుతూ ఉంటే పిలిచి అడుగుతాడు, నా దగ్గర మంత్రిగా ఉండమని. వద్దులే, నేనుంటే మిగిలిన వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందంటే, లేదు నీ ప్రవర్తన గురించి తెలుసు నాకు, ఇలా నా దగ్గర మంత్రిగా ఉండమని. ఎంత చెప్తే అంత విన్నాడు. తర్వాత ఆ సందర్భంలో మిగిలిన మంత్రులకి ఇతడి మీద అసూయ కలిగి ఏం చేశారంటే, అతడు సింహం కోసం తెచ్చిన మాంసాన్ని తీసుకెళ్ళి ఈ నక్క ఉండేటటువంటి దాంట్లో పెట్టి నివాసంలో, నీ ఆహారాన్ని వాడు దొంగతనం చేశాడు, నువ్వు నమ్ముతున్నావు చూసావా అని చెప్తారు. వాణ్ణి సంహరించమని చెప్పి రాజే కదా ఒక ఫర్మానా జారీ చేస్తాడు. తల్లి చెప్తుంది నాయనా తప్పు అని, అయినా సరే వినడా ఆవేశంగా. తీరా వచ్చిన తర్వాత నిజానిజాలు బయటపడ్డాక క్షమించమని అడుగుతాడు. అడిగితే నక్క చెప్తుంది, ఒకసారి అయిందంతే చాలు, నీ వెళ్ళిపోతాను. నువ్వు గుర్తించలేకపోయావు, ముందర గుర్తించావు నేను మంచివాడినని, తర్వాత ఆ గుర్తించిన దాన్ని నిలబెట్టుకోలేకపోయావు. ఇది ఎప్పుడూ నువ్వు మంచివాడు మనొకసారి, లేదు ఇంకెవరన్నా మళ్ళీ ఇంకోటి ఏదన్నా చేస్తే నేను మంచివాడిని కాదని ఇలా అనుకుంటూ ఉంటే జరిగే వ్యవహారం కాదు, నేను వెళ్ళిపోతానంటుంది. ఇది చెప్తాడు. అంచేత ఎవరిని కూడా వీళ్ళు మంచివాళ్ళని కానీ చెడ్డవాళ్ళని కానీ మనం శాశ్వతంగా అనుకోలేము. ఎప్పుడు ఎవరిలో ఎటువంటి మార్పులు వస్తాయో చెప్పలేం. ఇది కరెక్ట్ అమ్మా. పూర్తిగా మంచిగాను ఉంటారు అనుకోవటానికి లేదు, పూర్తిగా చెడ్డవారిగా ఉండిపోతారు అనుకోవటానికి లేదు. సందర్భానుసారంగా, సమయానికి అనుకూలంగా, ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిస్థితిని బట్టి, ఒక్కొక్కసారి మనస్సులో ఒకటి పెట్టుకుని పైకి నటించవచ్చు. ఎదుటి వాళ్ళ మనస్సులో ఉన్నది అన్నిసార్లు మనం గుర్తిస్తామని చెప్పలేము. ఒకసారి గుర్తిస్తాం, ఇంకోసారి పిల్లల మనసులో ఉన్నదే గుర్తించలేదమ్మండి తల్లి. ఒక్కొక్కసారి ఎన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులను మోసం చేసినారు ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం కదా. అంచేత తెలుస్తుందని అనుకోవడం కష్టం, కానీ ఇది బై ఇన్స్టింక్ట్ అంటే సహజాతము అంటారు. దానివల్ల తెలియాలే కానీ పాండిత్యం వల్ల శాస్త్రజ్ఞానం వల్ల తెలుస్తుంది అన్నది మాత్రం తప్పు. ఎప్పటికప్పుడు ప్రతి క్షణం మనం జాగ్రత్తగా ఉండటమే. అంతే అంతే కదమ్మా. పైకి కూడా వాళ్ళు
మనతో సవ్యంగా ప్రవర్తిస్తున్నంత కాలం నీ పట్ల నాకు సదభిప్రాయం ఉందనే మనం చెప్తూ ఉండాలి తప్ప ఉమ్. ఏ చిన్నది మనం వాళ్ళల్లో లోటు గమనించినా నేను గమనించాను నువ్వు నాకు వ్యతిరేకంగా ఉన్నామని మాత్రం అనకూడదు. అసలు ఎక్స్ప్రెస్ చేయకూడదు. చేయకుండా ఉండడం చాలా మంచిది. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా.